అందరికీ నమస్కారం. ఈరోజు 19వ తారీఖు జనవరి నెల 2023. ఈనాటి పంచాంగం ఎలా ఉంది? అలాగే ఈనాటి దినఫలం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, తిథి వచ్చేసి నవమి తిథి, వారం శుక్రవారం, నక్షత్రం వచ్చేసి భరణి నక్షత్రం. ఇవాళ గొప్పతనం ఏమిటంటే చూడండి, వారము శుక్రవారము, నక్షత్రము భరణి 2 కూడా శుక్రగ్రహానికి సంబంధించింది కాబట్టి ఈరోజు ఎవరైతే 5 లక్ష్మీ మంత్రాలు, శ్రీ సూక్తము, కనకధరా స్తోత్రము, లక్ష్మీ అష్టకము, అష్టలక్ష్మి స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం ఎవరైతే ఈ 5 పఠించారు, పూజిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఉంటాయని చెప్పేసి తెలుసుకోవాలి. ఇకపోతే ఈరోజు నవమి కాబట్టి అన్ని పూజలంతా అయిన తర్వాత ఏ మంచి పనులు చేసినా మంచిది. ఈరోజు మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు స్థానచలనము, తిరగడము, తిప్పటము, అలసట, ఇల్లు మారడము, ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నిస్తే మనం అనుకున్న జాగాకి మారడము, ఇవన్నీ మేషరాశి వాళ్ళకు జరుగుతాయి. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఇవాళ మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు. బంధువులతో, స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా నలుగురికి సహాయం చేసేటువంటి పరిస్థితిలో మీరు ఇవాళ ఉంటారని తెలుసుకోవాలి. మిథున రాశి వాళ్ళకి ఇవాళ వ్యాపారంలో మంచి లాభాలు, అలాగే ఏ పని చేసినా, ఏ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అందులో మంచి సత్ఫలితాలు మీకు ఫేవరబుల్‌గా ఉంటాయని తెలుసుకోవాలి. కర్కాటక రాశి వాళ్లకు కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా, నలుగురు మెచ్చే విధంగా పనులు చేస్తారు. మీ యొక్క గౌరవాన్ని మీరు పెంచుకుంటారు. సింహరాశి వాళ్ళకి తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఏదైనా లావాదేవీలు, తండ్రి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు, మేనమామలు, మామల దగ్గర నుంచి కూడా ఏది రావాలన్నా కూడా తప్పకుండా ప్రయత్నించండి, వస్తుంది. అలాగే కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా 1కి 2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఎటువంటి ఈ డిస్టర్బెన్స్ ఏదైనా ఉన్నా తొలగిపోతాయి. అలాగే పార్ట్నర్‌షిప్‌లో కలిసొస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. ఏదైనా లోన్‌లకి అప్లై చేయటానికి ఈరోజు కాస్త అనుకూలంగా లేదు. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా తెలివితేటలు బాగా పనిచేస్తాయి. దూర ప్రయాణాలు కలిసొస్తాయి. పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, వాళ్ళ విదేశీయానాల గురించి చర్చిస్తారనమాట. మకర రాశి వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు అన్నీ బాగుంటాయి. తల్లి యొక్క ఆశీర్వాదంతో అన్ని పనులు పూర్తవుతాయి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా బంధువులతో, స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే నలుగురికి సహాయం చేసే పొజిషన్‌లో ఉంటారు. మీనరాశి వాళ్ళకి మంచి ధన ఆదాయము, కుటుంబంలో సంతోషము, పిల్లల యొక్క చదువు గురించి కాస్త ఎక్కువగా ఈరోజు టైం స్పెండ్ చేస్తారు. ఈ విధంగా 12 రాశులకి ఎలా ఉందో తెలుసుకున్నాం. మీ జాతకం తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు